ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా కాల్పుల విరమణ ఒప్పందంలో తమకు భాగస్వామ్యం లేదని చెప్పి కేవలం 10 నిమిషాల్లోనే 100 హెజ్బుల్లా స్థావరాలను ధ్వంసము చేసినట్లుగా ప్రకటించుకున్నటువంటి ఇజ్రాయెల్ దేశంపై మరి హిజ్బుల్లా ఏమి చేస్తున్నది అనే గనక చూసినట్లయితే, హెజ్బుల్లా కూడా ఏ ఇజ్రాయెల్ సరిహద్దులో ఉన్నటువంటి గ్రామాలపై రాకెట్స్‌తో దాడులు ప్రారంభించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి తాము కాల్పులు జరపడానికి గల కారణాన్ని ఏమని హెజ్బుల్లా భావిస్తుంది అని అంటే, ఇజ్రాయెల్ దేశం కాల్పుల విరమణ ఒప్పందాన్ని అధిగమించింది కాబట్టి మేము కాల్పుల విరమణ ఆహ్, మాకు సంబంధం లేదు అని హిజ్బుల్లా తమ యొక్క దాడులను కొనసాగిస్తున్నప్పటికీ, ఇరాన్ చేసినటువంటి విషయము లెబనాన్‌లో దాడులు వెంటనే ఆపకపోతే ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌పై బాంబుల వర్షం కురిపిస్తానని హెచ్చరిక ఇరాన్ దేశం జారీ చేసింది. అట్లాగే ఇరాన్ దేశంలో నిరసన ప్రదర్శనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నవి. అట్లాగే నిరసనకారులకు అర్థమైనటువంటి భాషా విషయము ఏమిటి అంటే, ఇరాన్ మరియు ఇజ్రాయిల్ దేశం మధ్య జరగలేదు ఒప్పందం అని ఇరాన్ అనడము, ఇజ్రాయెల్ అనడము మరియు అమెరికా దేశాలు అనడముతో అక్కడ ఇరాన్‌లో ఉన్నటువంటి ఇరానీలు అందరూ అసహనానికి గురవుతున్నారు. పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రభుత్వానికి అండగా నిలబడి ఉన్నారు ప్రస్తుత పరిస్థితులలో.